క్రీస్తు నామములు శుభములు. గుడ్ ఫ్రైడే 2026. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం 7 మాటల ఆంతర్యం. ఏడుపు గొట్టు మొహాలకు ఏం తెలుసు? 7 మాటల ఆంతర్యం. ఏడుపు గొట్టు మొహాలకు ఏం తెలుసు? ఏడుపు గొట్టు మొహాలంటే బిల్డప్ రాయలు ఏమి రాదు. వీళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియక కొంచెం పాష్గా ఉంటుంది పేరు పెట్టిన. చాలామంది ఈ రోజున మరి వాళ్ళ నాన్న రాసింది అనుకుంటాడో లేకపోతే వాడు నాకంటే ఇంకెవడు చెప్తాడు అనుకుంటాడో తెలియదు, కానీ వాళ్ళ బిల్డప్లు చూస్తుంటే మామూలుగా ఉండదు. సంఘాల్లో వాక్యం వచ్చాడు ఎప్పుడు బిల్డప్ ఇవ్వడు, రానోడే ఇస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 7 మాటల గురించి చాలామంది మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు, 7th డే చర్చి ఆ టైప్ అన్నమాట, శనివారపు ఆరాధన వాళ్ళు మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా ఆనవాళ్ళు లేవు. బాగా వినాలి. యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా బైబిల్లో ఆనవాళ్ళు లేవు, అయినా క్రైస్తవులు డిసెంబర్ 25 చేస్తారు అని చెప్పాడు. జూడో క్యాలెండర్ 13 నెలలు. దాన్ని మనం తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా సున్నత చేయబడిన రోజుకి వెనక్కి వెళ్ళి ఇంగ్లీష్ క్యాలెండర్ని ఖచ్చితంగా క్యాల్కులేట్ చేస్తే అది వచ్చిందని ప్రసంగాలు కూడా చేశాం. డేట్ మెన్షన్ లేదు కాబట్టి వాడు ఇష్టపడ్డాం. నేను అడుగుతాను, నిజంగా వాడు ఒక అబ్బకి అమ్మకి పుడితే, ఎట్టా పుట్టలే కానీ పుడితే, వాడు ఏదైతే ఐడి చూపించి లబ్ధి పొందుతున్నాడో ఆ ఐడిని అబ్జర్వేషన్ చేయమనండి. ఆధార్ కార్డుని అబ్జర్వేషన్ చేస్తే దాంట్లో వాడు పుట్టిన డేట్ మెన్షన్ చేయబడి ఉంటుంది. ఆ పుట్టిన డేటు తప్పని నేను చెప్పగలను. నేనే కాదు, ఇప్పుడు మీరు కూడా చెప్తారు. ఇలాంటి తప్పుడు పుట్టినరోజుని దాంట్లో చేసుకొని వీడు నాకు చెప్తాడు. దేవుడు వాక్యాన్ని అంటాడు, నీ తల్లి గర్భములో నీ తండ్రిలోంచి ఎప్పుడు పుట్టావో తెలియదు. భార్యాభర్తల కలయికలో తండ్రిలో నుంచి తల్లిలోకి ఆత్మ ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలియదు. అప్పుడు డేట్ చెప్పరా బాడు అని అందాం అనుకుంటా, కానీ వద్దనిపించింది. అప్పుడు అనాలి. ఏదైనా ఇక్కడే అంట, బయట ఏమన్నా ఇక్కడ అంటేనే సిగ్గు వచ్చింది. ఆ రోజు పుట్టావు. 275 నుంచి 78 రోజుల మధ్య కాలంలో అన్ని అవయవాలు బాగుంటే భూమి మీదకి వస్తావు. మరి ఇది ఎవరి ఖాతాలో వేస్తావు? 9 నెలల చిల్లర ఎవడి ఖాతాలో వేయాలి? అది చెప్పురా అని చెప్పడం, అక్కడ దాకపోతున్నాడు. వీడి బతికే బాగలేదు, వీడి వాక్యాలు చెప్తాడు, వాడు నా కంట్లో పడతాడు, నాకేమో లోపల మామూలు గాలిన మరి. ఎందుకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉన్నవాడు ఎక్కువ మాట్లాడు, జ్ఞానం లేని వాళ్ళే మాట్లాడతారు. సొల్లు సొట్ర. ఇది ఈ టైప్ ఒక బ్యాచ్. మాకు రుజువులుగా దీనికి నీకు రుజువు లేదు. ఇక్కడ నీ ఆధార్ కార్డే గోలె బొక్కలు ఉన్నాయి, దాంట్లో అన్ని అబద్ధాలే. వీడు చెప్తాడు వచ్చి మాకు, నీ ఐడియా బాగలేదు భూమి మీద, నువ్వేం చెప్తావు? ఇంకా ఒకటి ఇంకొక టైప్ ఉంది. ఒకడు అంటాడు, వాస్తవానికి సంఖ్యలు ఎత్తున్నారు, 7 మాటలే వాక్యాన్ని బోధిస్తున్నారు అని చెబుతున్నాడు. ఒరే, బైబిల్ చదవటం, అందుకే చెప్తాడు, బైబిల్ చదవటం అంటే అత్తవారు ముందు మావారు ముందు పెళ్ళాల ముందు చదవటం కాదు. అసలు నువ్వు చదివినట్టుగా నీకు తప్ప ఎవడు తెలియకూడదు. ఇలా ఫుడ్గా అందరూ స్టైల్గా కాలు మీద ఎంత ఉంటే తోళ్ళలో, నా తోట ఎంత ఉంటుంది, ఎంత ఉంటే తోళ్ళలో, దానికి ఇంత సనసన రాయర్లు వేసి కొజ్జంటారు చూసారా, రోడ్డు పక్కన సైడ్ అప్పుడప్పుడు కనపడుతుంటారు. నైట్ ప్లాన్ చేస్తే బాగా కనపడతారు. ఆ కొజ్జేళ్ళకి ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ కొట్టుంటారు మగోళ్ళు. నిజం. ఈడిస్తుంటాడు కటింగ్. ఒంటిలో కండ లేదు, కిలో కండ లేదు, బుర్ర ఎంత ఉంటుంది, అది మొత్తం బూసి పెడుతుంటుంది. వీడు మాట్లాడతాడు. ఎలాంటి గ్యాప్ ఒకటి ఉంది. వీళ్ళేం మాట్లాడతారంటే ఆ వాక్యానికి సంఖ్యలు వేసేస్తున్నారు, వాక్యానికి సంఖ్యలు వేసేస్తున్నారు, వాక్యానికి సంఖ్యలు వేసేస్తున్నారు. 7 మాటలే దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నారు. అందుకే బైబిల్ బాగా చదవండిరా అంట.
39 పుస్తకాలతో నివిడి ఉన్నటువంటి పాత నిబంధనని 10 కమాండ్మెంట్ పేరుతో, 10 ఆజ్ఞల పేరుతో దేవుడు దాన్ని పరిపూర్ణం చేశాడు. 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లోనే ఇంకా అప్పటికి కొత్త నిబంధన రాలేదు కనుక ఆ 10 ఆజ్ఞల్లోనే ఆది కాండము నుండి మలాకి వరకు పరిపూర్ణం చేయబడి ఉంటుంది బైబిల్. కాదని చెప్పానండి వీడిని. అలాగని 10 మాటలేనా? సరే, ఇంకా ఒక మాట చెప్తా. అక్కడికి వెళ్ళాడు. ఇది సీనాయి పర్వతం దిగొచ్చినాం కదా, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 పగళ్ళు 40 రాత్రులు. బాగా వినండి, 40 పగళ్ళు 40 రాత్రులు అంటే కంప్లీట్గా 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో ఏం చెప్పుంటాడు? 40 రోజులు దేవుడు బోధ చేసిందంటే ఎలాంటి బోధ అయి ఉంటుంది మీరు చెప్పండి. 40 రోజుల బోధని దిగొచ్చేటప్పుడు 10 మాటలతో క్లోజ్ చేశాడు మోషే. అంటే ఈ 40 రోజుల పాటు మోషేకి దేవుడు 10 మాటలు చెప్పాడా? 10 మాటలు చెప్పాడా? సారం ఎంతో ఇచ్చిన దేవుడు ముఖ్య సారాన్ని వర్డ్స్ రూపంలో ఇచ్చాడు. భార్య, ఒక మాటే, ఒక లైనే. అంటే అర్థం తెలుసా? నా జీవితం, మా జీవితం. దాన్ని పేరాలు రాస్తే పుంకాల పేజీలు అవుతాయి. భార్య అన్న పదానికి ప్రారంభమే తప్ప అంతం ఉండదు. అంతం చెప్పనండి ఎవరైనా భూమి మీద? భార్య అనే పదానికి అంతం ఏంటో చెప్పనండి ఎవరైనా భూమి మీద? ఈ చిన్న పదాలకి అర్థం తెలియదు. ఈ చిన్న మెదడుగాడికి, ఈ లొట్ట పీసుగాడికి ఇది ఎయిడ్స్ రోగం వస్తే ఉంటాయి, అట్టు ఉంటాయి. విడాప్రియమైన దేవుని పిల్లల వాక్యం గురించి మాట్లాడేది. మైకి పట్టుకుని స్టేజీ మీద లొట్ట తీసుకు అటు ఇటు సరిపోద్దా? తొక్కితే పేగులు వస్తే బయటికి మంది. అది వీళ్ళంతా పిల్లల ముందు బిల్డప్ ఇచ్చే పొంగుసాటు కృష్ణుడు. మగాడు ముందు బిల్డప్లు ఇలా ఆడవాళ్ళది ఏమందరం అరితే వెనక్కి వెళ్ళిపోతారు, ప్రేమిస్తే ముందుకు వస్తారు. ఆడవాళ్ళ ముందా బిల్డప్? ఆడింగోడే ఆడవాళ్ళ ముందు ఎత్తాడు. కాబట్టి అందుకే ఏడుపు కొట్టు మొహం అన్న. ఎప్పుడు చూసి మొహం నవ్వుండదు. ఎప్పుడు చూడు పేలాలు ఎగుతూనే ఉంటాయి. అసలు మనకు అనిపించింది, బాబోయ్ అనిపించింది. ఏం తెచ్చావు, ఏం పోగొట్టుకున్నావు? కానీ వీడు ఇలా మాట్లాడుతూ వాక్యాన్ని బంధించేస్తున్నారు. 7 మాటలు 7 మాటలు చెబుతున్నారు. అది సంవత్సరం ఒకసారి చెబుతున్నారు. ఎవరు చెప్తారు సంవత్సరం ఒక్కసారని? ఇలా ఎన్ని రకాలు. ఈ గుజ్జు లేని బుజ్జిగాలకు ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఒరే బట్టేబాజ్, క్రీస్తు భూమి మీదకి రావడానికి ముందే ప్రవచన రూపంలో తన యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేసినటువంటి రిఫరెన్స్ చెప్పడం చదివావా? క్రీస్తు వారు భూలోకానికి రావడానికి ముందే వారి యొక్క లైఫ్ స్టైల్ని 33.5 ఇయర్స్ని భూమి మీద దేవుడు డిసైడ్ చేశాడు. అలాంటి కొన్ని రిఫరెన్స్లో ఒక 2 ఇస్తా, తీసుకొని దాసుకో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి ఎక్కడ చచ్చిపోవాలి? అతిక్రమం అంటే క్రమాన్ని తప్పించే బుద్ధి నీలో ఉంది. ఈ పిట్టంగాల చెబుతున్న ఇవన్నీ క్రమాన్ని తప్పించే బుద్ధి నీలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి అతడు గాయపరచడం అంటే కొయ్యాల్సిన అవసరం లేదు. మాట అంటే చాలు ఆటోమేటిక్గా హృదయం కోతకు గురవుతుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఒక దెబ్బ కొట్టినా పర్లేదు కానీ ఈ మాటలేంటరా బాబు అనిపించింది. దెబ్బకైనా ఏం కాదు కానీ మాట భయంకరంగా ఉంటుంది. ఇలాంటి లోకంలో క్రీస్తు వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్పాలండి? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ 25 బైబిల్లో ఉందా అంటే మీరు ఒకటే అడగండి, ఒరే నీ ఆధార్ కార్డు చూపిరా అనండి. ఎక్కలేదు, ఇంట్లో ఉంది. నీ ఫోన్ ఉంది కదా, ఫోన్లో లేదంటే ఏది లేదు కదా దరిద్రాలు. ఆ ఫోన్ది డేట్ ఆఫ్ బర్త్ చెప్పురాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ అసలు ముందు ఏంటి తప్పు, అది కరెక్టే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. రెండోది అది నిజం కాదు. దీంట్లో మెన్షన్ చేసే డేట్ కరెక్ట్ కాదు, అది నిజం కాదు. ఇక నువ్వేంద్ర నా చెప్పేది?
అప్పసి తొప్పసి మొహడం చెప్పండి అంతే. చచ్చిపోతానికి ఎక్కువ మాట్లాడకూడదు ఇలాంటి వాళ్ళతో. బైబిల్ని ఎప్పుడు కూడా మీరు ఎక్కువ ఎవరి దగ్గర డిస్కషన్ ఇవ్వకండి. వాడు ఏదో గుట్టేయండి అంతే. ఇది జ్ఞానం, తత్వజ్ఞానం గుర్తుపెట్టుకోండి. ఇది లేకపోతే మనం డేంజర్. మాట్లాడుతున్నారు దేవుడు 53వ గ్రంథంలో, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను. అతడు అనగానే అతడు అంటే క్రీస్తుని ఎందుకు అనుకోవాలి? మా యావ అన్నం అనుకో. ఇప్పుడు నేను వెంటనే మీ యావంటే మీ యావ నేను ఎందుకు అనుకోవాలి అంటే బాగుంటుందా? సర్వమని మండుద్ది, మనకు కూడా అలాగే మండుద్ది. మరి అది అవగాహన లేని వాళ్ళు మాటలు ఇవన్నీ కూడా. అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. అతిక్రమములు, దోషములు. మనము సమాధానమైన శిక్ష, సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను. పడిందా? పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు కావలసినటువంటి సమాధానార్థమైన శిక్ష, నీకేదైతే సమాధానం వచ్చిందో దానికి కావలసినటువంటి శిక్షను ఆయన భరించి సమాధానాన్ని నీకు ఇచ్చాడు. అతిక్రమాలను భరించి క్రమాన్ని నేర్పాడు. దోషాలను భరించి దోష నివారణ గావించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది క్రీస్తు గురించి కాదని చెప్పానండి. పోనీ యెషయా గారు ఎవరి గురించి చూస్తున్నారో చెప్పానండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ఎప్పుడుది? స్వస్థత కలుగుచున్నది. ఎప్పుడుది ఇది? క్రీస్తు భూలోకానికి రావడానికి ఇంచుమించుగా 100 సంవత్సరాలకు పూర్వమే ఈ మాట ప్రవచన రూపంలో దేవుడు లోకానికి అందించాడు. ఇంకొక మాట, 1 నుండి 40 వరకు కళ్ళు మూసుకొని దావీదు గారి కీర్తనే. 40 నుంచి నువ్వు మాట్లాడాలంటే బైబిల్ మీద అవగాహన ఉండాలి. ఆ టాపిక్ కూడా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు 22 కాబట్టి దావీదు గారే కన్ఫర్మ్. 22:16 కీర్తన. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలంటే వారి కాపరులు మోగ కుక్కలు. అదే యెషయా గ్రంథం. మొరగలేరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుక్కలంటే కాపరులు. అది కాపరుల్ని యెషయా గ్రంథంలో ఉన్న దేవుడు కుక్కలు అన్నాడు. అది ఇల్లు మామూలు కాదు. ఇల్లు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. చుట్టూ బాగునొత్తుంది అంట చుట్టడేసి. దుర్మార్గుల గుంపు నన్ను ముట్టడి వేసి ఉన్నది. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది దావీదు గారిది అనుకుంటే దావీదు గారి చేతులు కాళ్ళు పొడిచినట్టుగా ఏడైనా బైబిల్లో ఉందా? అసలు దావీదు గారిని ఎందుకు పొడుస్తారు? సౌలు ఒక్కడే వెంబడిస్తున్నాడు అంతే. దావీదుకి కాళ్ళ కానీ వారి చేతులకు కానీ ఏడున్నాయి బల్యాల పోట్లు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు గారి ద్వారా క్రైస్తవ లోకానికి దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇవన్నీ మనకి ఎప్పుడు దర్శనమిచ్చాయా అంటే సిలువలో. అందుకనే అయ్యారు వాగండి. సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలే వాక్యమా అని అడిగాడు. ఎస్, అవే వాక్యం. ఆ 7 మాటలే ఆది కాండం నుండి మలాకి వరకు కాదు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి అని చెప్తాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన రాకముందు 10 కమాండ్మెంట్ పేరుతో సినాయి పర్వతం దిగొచ్చినటువంటి మోషే గారు రాయించిన మాటలు ఆది కాండం నుంచి మలాకి వరకు. సిలువలో పలికిన 7 మాటలు ఇవేనా అంటే ఆ 7 మాటలే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నవి. నిజంగా కళ్ళు పెట్టి మనసు పెట్టి చూడు. షార్ట్ అండ్ స్వీట్గా కట్ చేస్తాను. మొదటి మాట, సిలువలో పలికినటువంటి 7 మాటలు. మొదటి మాట 23:34 లోక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు. ఆ మాటలో ఏముందో తెలిసి అర్థం? క్షమాపణ.
క్షమాపణ. క్షమించాడు దేవుడు. ఎప్పుడు? ఆది కాండంలో చూసుకుంటే 5వ అధ్యాయంలో గాయపడ్డ దేవుని మనసు, 7వ అధ్యాయం జలప్రళయం వస్తే ఆ తర్వాత మరలా నోవహు కుటుంబాన్ని ప్రేమించి పక్కకు చేర్చి తిరిగి మరలా అతను రిలీజ్ అయ్యి వారి ద్వారా తిరిగి మరలా మానవాళికి కావాలని తన ఆలోచనని, కోపాన్ని తనకు తనే అనుసుకొని ప్రపంచ మానవాళికి మరొకసారి పునర్జన్మని ప్రసాదించే ఆలోచన చేసి ఉన్నాడంటే మనుషుల పట్ల దేవుడికి ఆనాడే క్షమాగుణం పడింది. నిజం. వీరి వల్లే కదా జలప్రళయం వచ్చింది. పిల్లలు కావాలనుకుంటే అయ్యారు, అయిన పిల్లలు క్రమం తప్పారు. కోపం వచ్చిన దేవుడు జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఆయనే రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాతే మానవ పుట్టుకి మరొకసారి క్షమాభిక్ష పెట్టాడు. లేదా ఆది కాండం నుంచే బైబిల్ మొత్తంలో క్షమాపణ కనపడదా? ఎన్ని జీవితాలను క్షమించాడు, ఎంతమంది ప్రవక్తలు క్షమించాడు, ఎన్ని కుటుంబాలను క్షమించుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ వరకు నా వరకు రాగలిగిందంటే క్షమాపణ ఉన్నట్ట లేనట్ట. ఈ మాట సిలువలో పలికిన ఒక మాటకే సంబంధించిందా? మన బ్రతుకు కూడా సంబంధించిందా? వీడికి తెలిసి బెకమొహముడికి బైబిల్ చెప్పడం అంటే వాక్యాలు చదవటం కాదండి. చాలామంది చేసేది ఏంటంటే ఏముందండి తెలుగు అక్షరాలు కదా రాశారు. ఏంటి అక్షరాలు? మాకు రాదు ఆ మాత్రం. నువ్వు ఎంఏ, బీఈడి, పిహెచ్డి లేకపోతే ఇంకా ఏదేదో పెద్ద చదువులు చదివినా నెలకి 2-3 లక్షల రూపాయలు జాబ్ సంపాదించినా, ఉద్యోగం వచ్చినా నీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కే పంపాలి. నీ దగ్గర అంత టాలెంట్ లేదు. మళ్ళా ఆ టీచరే చెప్పాలి. ఆమెకంటే నువ్వు గొప్పగా, ఆయనకంటే నువ్వు గొప్పగా చదివి ఉండొచ్చు, మేధావి ఉండొచ్చు, కానీ నీ పిల్లలకు నువ్వు కూర్చొని చదువు చెప్పేంత తెలివి నీకు లేదు. ఇక నువ్వేం చెప్తావు ఇంకా? అందుకనే స్కూల్లో వేసుకొని మూసుకొని మన పని మనం చేసుకుంటాం. మరి నేను మా అమ్మ బాగా చదివింది, మా అబ్బాయి బాగా చదివింది, మరి చెప్పు పుస్తకాలు తీసుకొచ్చి ఎవడొద్దన్నాడు? లక్షలు ఎందుకు ఫీజు కడుతున్నావు? బుర్రా, నీకు దమ్ము లేదు, నీ వల్ల కాదు, నువ్వు చెప్పలేవు. ఎల్కేజీ వాడికి కూడా చెప్పలేవు, వాడిని కూడా స్కూల్లో వేయాల్సిందే. నిజమా కాదా? లేదు నేనే చెప్పుకుంటా. చెప్పు మరి ఎవడొద్దన్నాడు? ఎవడు చెప్పలేడు. వీడు మాట్లాడతాడు. ఇక్కడే ఫెయిల్ క్యాండిడేట్. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప వేరే దాంట్లో ఏలి పెడితే నాలాంటోడు వచ్చి కుట్టనా అంటాడు. 23 పురాణంలో ఏముంది? తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు. దీంట్లో ఏముంది తెలుసా? క్షమాపణ. మానవ జీవితానికి సరిపడా క్షమాపణ ఉంది. అది అంతేగాని యేసుక్రీస్తు వాళ్ళని కోడలతో కొట్టే వాళ్ళని, అపహసించే వాళ్ళని, నానామట్లు అనే వాళ్ళ గురించి అన్న మాట కాదు అది. ఈ తింగర బుచ్చిగడికి ఇదే అర్థమైద్ది. వాళ్ళే కొట్టారు కాబట్టి. వాళ్ళే కొట్టారా? మరి అలాంటప్పుడు పిలుపు 3:18 ఈ మాట ఎందుకు అన్నాడు దేవుడు? చూడండి 3 పిలుపు రాసిన పత్రిక. బైబిల్ అంటే ఏమనుకుంటున్నాడు వీడు? ఫాస్ట్ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. ఆనాడు క్రీస్తుకి శత్రువులు కొంతమందే. వాళ్ళు యూదులు, మత పెద్దలు, మరి కొంతమంది. అందుకే క్రీస్తు శిలువ ఎక్కాడు. ఇప్పుడు మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో అనేకులు నువ్వు ఉన్నావనే ఉన్నావా? ఇద్దరం ఉన్నాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆనాడు ఏ సిలువ అయితే ఎక్కాడు, ఆకారం కాదు, నువ్వు చూస్తున్న ఆకారం సిలువ అయితే ఆ సిలువ వెనకాల భావం శ్రమ అనే మమకారం. సిలువ అంటే శ్రమ. ఇప్పుడు అనేకులు క్రీస్తు ఎందుకు సిలువ ఎక్కడన్న దాని గురించి మర్చిపోయి ఆ సిలువలో పలికిన 7 మాటలే వాక్యమా? అసలు ఆ సిలువ ఎక్కిన రుజువు ఉందా? లేకపోతే ఇవాళ గుడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడే కాదు. ఇప్పుడు ఏంటి? వచ్చే ఆదివారం ఈస్టర్ కాదు. అయితే ఏంటి? అది సువార్తను ప్రకటించము. సమయం అనక అసమయం అనక. అది నువ్వు అనుకుంటున్నావేమో గుడ్ ఫ్రైడే అని అనుకో.
అనుకో, తప్పేముంది? కాదని అనుకో మేము ఖచ్చితంగా చెప్తాం. మాకు గుడ్ ఫ్రైడే కాదు ముఖ్యం, మేము కూడుకొని దేవుడి మాటను ధ్యానించే సమయం మాకు ముఖ్యం. గుడ్ ఫ్రైడే 7 మాటలు వీడి క్రైస్తవుడే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది శత్రువులు ఎక్కడో ఉండరు. వాడు రావు రమేష్ అంటాడు, శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు. ఆ టైం అన్నమాట. క్రైస్తవ శత్రువులు క్రైస్తవులే, బయటలు కాదు. అది ఎందుకంటే ఇక్కడ ఇగో నేను నీకంటే బాగా చెప్తా. ఇక్కడ ఎవడికంటే బాగా చెప్పడు. క్రీస్తు వారి శిష్యులు ఆ మనసు వస్తే ఆయన ఆ రోజే నరికి అవతలు పడేసాడు. ఏంటి తెలుసా? మీలో గొప్పవారిగా ఉండవలసిన వారు ఈ పసిబిడ్డల మనసును కలిగి ఉంటేనే తప్ప గొప్పవారు కారు, రాజ్యాధికారం పొందరు అని చెప్పేసి. నేను క్రీస్తులో గొప్పవాడు ఉండాలనుకున్నా, తప్పులేదు. కానీ పసిబిడ్డల మనసు, మారు మనసు, మనకు మారు మనసు ఉందా? అంతా మనసే ఉంది మనకే ఆడంది మారు మనసు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఆ మాట వాళ్ళని అనలేదు. ఇప్పటికీ క్రైస్తవం అంటున్నాడు దేవుడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వారిని క్షమించు. చెప్పే వాక్యములో స్ట్రెంత్ లేదు, వినేవారిలో ఆలోచనలో ఆ నిబద్ధత లేదు, కాపురగాడికి అసలు ఏమీ లేదు. అది కానీ క్షమించు. ఏం చేస్తాం మరి? ఆ దరిద్రం బ్యాచ్ అలాగే వచ్చింది, మనం ఏం చేయలేం. వాక్యానికి విలువ లేదు. అది ఊకే పొగడాలి. బాబోయ్ ఎంత చికాకు వచ్చేద్దంటే ప్రియమైన దేవుని పిల్లారా, అంత చికాకు వచ్చేది. మొదటి మాటలో క్షమాపణ ఉంది, లేదా రెండవ మాట 23:43 లోక నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయం నీతో చెప్పుచున్నా. దొంగకి ఇచ్చిన అభయం దీంట్లో ఏముంది తెలుసా? రక్షణ. ఇప్పుడు దొంగకేనా మనకు కూడానా? క్రైస్తవులు పెద్ద దొంగలు తెలుసా? క్రైస్తవులు అంటేనే పెద్ద దొంగలు, బిగ్ థెఫ్ట్స్, బాగా దొంగిలిస్తారు. అది అందుకే దేవుడు ఎన్నోసార్లు బైబిల్లో మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. ఏం దొంగిలించా ప్రభు మీ కాడ, నీ దగ్గర ఏముంది ప్రభు అని మనం అనుకుంటున్నాం. ఆయన దగ్గర క్రమాన్ని దొంగిలించారండి వీళ్ళు. వాక్య జ్ఞానాన్ని, లోతుని, భావాన్ని అర్థం చేసుకునే విధానం లేకపోవటం, అవన్నీ కూడా దొంగిలించడమే. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ముందు నువ్వు దొంగనే అన్నాడా? 2 తిమోతి 4:7 పౌలు గారు అన్న మాట అంటే తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని బల్ల గుద్ది మరి చెబుతున్నా. నేను జస్టే పరలోకమే అని ఛాలెంజ్ విసినటువంటి మగాడు పౌలు. మరి వీళ్ళంతా ఎవరు? రివర్స్ మడగళ్ళు. ఇప్పుడు రక్షణ ఎవరికి ఉంది? దొంగకేనా? క్రైస్తవానికి లేదా? క్రైస్తవుడికి లేదా? ఈ మాట ఎవరికి సంబంధించింది? ఆ శిలువలో అంటారు మళ్ళీడు. అందుకనే నాన్ వెజ్ తగ్గించామనుకో నీకు బుర్ర వచ్చింది. అది తింటం వల్ల మట్టిపోవాలా పడుకుంటావు, బుర్ర పని చేయదు, మెత్తగా అయిపోతుంటుంది, డిమ్ముగా అయిపోతుంటుంది. అది అందుకని ఆకుకూరలు రసాలు బాగా తాగి తింటే కొంచెం నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, లేకపోతే మన్ను తినపోకుండా ఘోరంగా అవుతావు. క్రైస్తవులకు కుంభాలు తింటే తప్ప నిద్ర పడదు. అది అంతే మరి. అందుకే బుర్ర లేకుండా పోయింది. మరి మైండ్ ఎందుకు షార్ప్ లేకుండా పోయింది? ఇందుకే ఆస్తగాడికి సిగంతో అన్నం పెట్టిన ఫ్యామిలీ ఏముందో మీరు చెప్పండి. లోకంలో దరిద్రులంతా, పెట్టే వాళ్ళందరూ దరిద్రులే. తినేవాడు ఎట్టాగు నిష్ట దరిద్రుడు. అష్టదరిద్రుడికి మనము ఖచ్చితంగా తీసుకొచ్చి పెడితే ఆడియన్నీ మనకు వచ్చేస్తాయని చెప్పాడు దేవుడు. అందుకే కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆప్యాయత, ప్రేమ ఏ ఉండవు. క్రైస్తవ కుటుంబాలు మొత్తం కరోనా కుటుంబాలే. ఎందుకు? నువ్వు అలాంటి పెడితే అట్ట ఉంటుంది. మరి శాపం కదా, వాడి పాపంలో పాలు బాగా తోగిపోతున్నాం మనం. అరే నీళ్ళే ఎద్దురా అంటే నువ్వే దుప్పులు వేసి పెడుతుంటారు. బోవా ఆడేమో వచ్చాడు బోవాడనే, ఆడు మామూలు తింటాడా? మళ్ళీ
కిలో చికెన్ వాడు ఒక్కడు తినేస్తాడు, మళ్ళీ చికెన్ కూడా కాదు, మళ్ళీ మటన్ పెట్టాలి. నేను ఒక ఆయన కలిసాడు హోటల్లో, నేను టీ షర్ట్ వేసుకుని ఉన్నా, వేరే ఆయనతో మాట్లాడుతున్నా. ఒక ఆయన వచ్చాడు, ఫస్ట్ గారు బాగున్నారు అన్నాడు. బాగున్నారు. ఇంకా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నేను కూడా మామూలు మాట్లాడినా. ఏంటో ఫస్ట్ గారు అందరూ ఈ మధ్య బాగా చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్తో. నేను నష్టం ఉందన్న, చచ్చిపోతే నష్టం ఉంది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోవడం నీకు కారణం చేశాను ఒక ఆయన, వాడేవాడో ట్రెజరర్. నాకు తెలుసు కదా, మరి నాకు అందరూ తెలుసు కదా, గుడ్డేవారం అని తెలుసు కాబట్టి ఆ ట్రెజరర్ కారణం చేశాడు. ఆ కారణాలు ఏముంది, పోతారంతే అన్న. కారణం ఎవరో తెలుసా మీకు? టైం తప్పించి అన్నం పెడుతున్నారు సంఘస్థులు, వాళ్ళు తప్పు అన్నాడు. ట్రెజరర్ అయ్యగారికి సపోర్ట్ చేస్తున్నాడు. అయ్యగారికి అంట టైం తప్పించి అన్నం పెట్టడం వలన, అయ్యగారికి టైం తప్పించి సంఘం అన్నం పెట్టడం వలన అది అరక్క అయ్యగారిని చంపేస్తూ ఉంటుంది సంఘాలు. వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా జ్ఞానం అంటున్నాడు. నేను సరే వాళ్ళకంటే బుర్ర లేదు, ఉన్న దాంట్లో ఏదో కాపరు కాబట్టి వాళ్ళు ఏదో పెడతారు, పాపం సంఘం అంటే పెడతారు. వీటికి ఎక్కడ సిగ్గులేదు. ఇప్పుడు టైం 11 అవుతుంది, తింటే అరగదు, ఎందుకంటే నాకు లోపల ఆమ్ల సారం తక్కువ ఉంది. వీడికి తెలియదు ఫస్ట్ ఫంక్షన్ వాళ్ళకి, లోపల ఏం పని చేస్తుందో తెలిస్తా ఉంటుంది. మరి అయ్యగారికి వాక్యం మాత్రం చెప్తాడు, మరి లోపల ఏం పని చేస్తుంది, అమ్మా అరుగుదల లేదమ్మా. ఎందుకు పోయింది? నువ్వు 2 తిన్నా అరగాలి నీకు, ఆయన నీకు 9 తిన్నా అరగదు. ఎందుకు పోయింది? ఆమ్ల సారం ఎందుకు తక్కువ వచ్చింది? ప్రేమల్లో ఉండవలసిన 50% ఎందుకు తక్కువైంది? పొట్ట ఎంత ఉంటుంది, పూర టక్కి ఎత్తి చూడు బుద్ధి అవ్వాలి. పొట్ట అంటే అదిరా. చిరంజీవి మీరు చూడండి, ఆ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పటికి కూడా అలా ఉంటుంది, పొట్ట పెరగదు. అది లేకపోతే ఫ్యాన్ జారిపోద్ది, బట్ బాగోదు, టక్కి ఎత్తి అందం కనబడ్డది. అలా మెయింటైన్ చేయాలి పొట్టనే. వీడేమో ఏకంగా మరి గుండె ఏడ పెడితే ఎట్ట చెప్పండి మీరు, ఏడా ఎంత ఎవరికి ఎత్తారా? ప్రియమైన దేవుని పిల్లారు, అమ్మా లేదులే టైం ఎక్కువైపోయింది, నీకు ఏదో ఉంటుంది కదా వాడు, వాళ్ళు పెట్టారు, వాళ్ళు తప్పు, వీడు తిన్నాడు, వీడు తప్పు కాదు ఇంకా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్నం తినటమే కాదు, శాపం ఇచ్చి వచ్చాడు. తిన్నాక తేపి ప్రార్థన చేస్తాడు, ఆమె అంతే. నువ్వేమో ఏదో నువ్వు అంటాను, శాపించిపోయాడు అక్కడ. వాటర్లో మాట్లాడిన ఒక్క మాట ఎన్ని కుటుంబాలు గుర్తించుతో మీరు ఆలోచించండి. ఇలాంటి వాడు మాట్లాడేది బైబిల్ గురించి. కాబట్టి రక్షణ అనేది ఎవరికి అవసరం అంటే యావత్తు మానవాళికి అవసరం. అది కూడా సిలువలోనే పలికాడు. మళ్ళీ 3వ మాట ఏంటి తెలుసా? 19:26-27 యోహాను సువార్త. అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన ప్రియ శిష్యుడు యోహాన్ని చూపిస్తూ కన్న తల్లికి చెబుతున్నాడు, అమ్మా నీ ప్రియ కుమారుడు. ఆయన చెబుతున్నాడు నీ తల్లి. దీంట్లో ఏం కనబడింది? కంటేనే కాదు, కంటికి రెప్పలా చూసుకునే బంధం, సంబంధం గురించి మాట్లాడాడు. కంటేనే అమ్మ కాదు, కంటికి రెప్పలా చూసుకునే మనసుంటే అని మాట్లాడాడు. అంటే సంబంధం. ఈ సంబంధాలు ఆ వాక్యంతో అప్పటికి ఎవరికైనా, క్రైస్తవ సంఘాల్లో అందరికీనా, అందరికీ అయినప్పుడు మరి సిలువలో 3వ మాట యవహానికి సంబంధించింది, మరియంకి సంబంధించింది ఎలా చెప్తాడు వీడు? అంటే భూలోకంలో వీడికి సంబంధాల మీద, బాంధవ్యాల మీద ఏమాత్రం కూడా అసలు ఇంట్రెస్ట్ లేనటువంటి ఒక టుప్ప సెలవ. అది ఒక కొడుకు తల్లి రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు, కంటేనే కాదు. అది ఎంత గొప్ప మంచి మాట అండి ఆ మాట, ఎంత గొప్ప మంచి మాట. అది యావత్ లోకానికి సంబంధించిన మాట. ఆ సంబంధం లోకంలో ఉండాలి, సంఘంలో ఉండాలి అని చెప్పే మాట. ఇంకో మాట ఉంది, 4వ మాట, 27-46 మత్తయి సువార్త. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి. దీంట్లో ఏం కనబడుతుంది? వేదన, వేదన, వేదన. దేవుడు చెయ్యి వదల, అక్కడ చనిపోయి దేవుణ్ణి కుడిపార్శ్వమున ఉన్నాడు ఆయన. పేతురులో కనబడిద్ది మాట. చనిపోయి దేవుణ్ణి కుడిపార్శ్వం ఉన్నాడు, కానీ
దేహములో ఉండగా ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? ఈ దేహాన్ని వదిలిపోతున్న నువ్వు చనిపోతే డైరెక్ట్గా నాగలగడకు రావు. నువ్వు పాతాళ లోకములో 2 భాగాల్లో ఏదో ఒక భాగంలోకి వెళ్ళిపోతావు. అది వేదనకరమా, లేకపోతే సంతోషకరమా, నెమ్మది పొందిస్తారమ్మా? నీకు కావాలి, ఇది నాకు కాదు. కానీ నేనే అంటున్నా ఈ మాట. క్రీస్తు చనిపోయాడు కాబట్టి వెళ్ళటమే, వెళ్ళటమే, పరలోకానికి వెళ్ళాడు. కానీ మనకు ఆ ఛాన్స్ లేదు. మనం ఖచ్చితంగా పాతాళ లోకానికి పోవాల్సిందే. మనం చేస్తున్నటువంటి తలంపును బట్టి, లోకములో దేవుడు తీర్చేటువంటి తీర్పును బట్టి, ఎక్కడ తీర్పును బట్టి నెమ్మది పొందే స్థలమా, వేతనకరమైన స్థలమా అనేది డిసైడ్ అయిపోతుంది. నువ్వు అడగాలరా అని చెప్పాడు దేవుడు. అది దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇది నీకు సంబంధించింది, యావత్ క్రైస్తవానికి సంబంధించింది, ఇది రాకుండా చూసుకో అని చెప్పకనే చెప్పాడు. 5వ మాట యోహాను సువార్త 19:28, నేను దప్పికొనుచున్నాను. నిజానికి అది శరీర దాహం, ఆత్మదాహమై ఉన్నది, ఆత్మల దాహమై ఉన్నది. శరీరంలో ఉండగా తాగే దాహం కాదు అది. ఒకవేళ ఆ దాహమే అనుకుంటే శరీరంలో ఉన్నప్పుడే సుకారని ఊరిలో యాకోబు బావి దగ్గర రమారమి మధ్యాహ్నం 12 గంటలప్పుడు దాహం వేస్తున్న క్రీస్తు వారు ఒక స్త్రీని అడిగితే ఆమె ఆయన మాటలు బట్టి అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ఎవరు నాకు తెలుసు. సందర్భం అయిపోయింది. ఒక మాట అంటాడు, నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పటికీ నీకే లేదు. ఇక్కడ అదేమో లోతైన బావి, శాంతాలు లేదు, నా కాడ ఉంది, నేను పోతే తప్ప ఇప్పుడు ఈ దాహం తీరదు. నువ్వు అన్నమాట ఏంటి తెలుసా? నేనిచ్చు నీళ్ళు, నేనిచ్చు. ఇప్పుడు నువ్వే ప్రజెంట్ స్థితిలో అడుక్కుని తాగే స్థితిలో ఉన్నావు. మళ్ళీ నువ్వు ఇస్తా అంటావేంటి? ఈయన 2 కోట్లు, 1.5 పెట్టి ఎప్పుడు కట్టాలి? అవునా? నాకు గద తెలియాల్సింది ఎప్పుడు కట్టేది. నీకేం తెలుసు అసలుకి? నా పక్కన వచ్చాడు నిన్న సోదరుడు, దాదాపు అర్థం చేసుకుని ఉంటాడు ఎంత స్పీడ్లో ఉందో నా బాడీ అని. 450 కిలోమీటర్ల ప్రయాణం, తిరిగి మరలా 12:30 to 1 గంట వరకు మార్నింగ్ సెషన్కి సబ్జెక్టు, తిరిగి 4:30కి మళ్ళా ధ్యాన కార్యక్రమంలో ఒక అద్భుతమైన సెక్టార్ను మాట్లాడి తిరిగి మళ్ళీ ఇదే సాయంత్రం మళ్ళీ 6 గంటల సెషన్ ఇస్తున్నా. ఇంత షార్ట్ పీరియడ్లో ఒక మేధావి కంటిలో పడి మనల్ని ఇలా గొప్పగా వాడుకోవడానికి ఒక వ్యక్తి రాగలిగాడంటే, అక్కడ దాకా నేను వెళ్ళగలిగానంటే మీరు ఆలోచించండి. 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ఆ టీంలో ఎదగటం కష్టం. కానీ 3 నెలల్లో ఎదిగి చూపించి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నా దగ్గర కాల్ షీట్ తీసుకున్నాడు. పొద్దున నువ్వే చెప్పాలి 6 గంటలకని. ధ్యానం మీద మాట్లాడినా. నీకేం తెలుసు అసలుకి? కోడిగుడి మీద బొచ్చు వేగమంటే తెలుసు నీకు? అసలు అర్థం తెలుసా? తొడేలరా ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, నాకు కదా తెలిసేది ఎలా కడతాను, ఏం చేస్తాను. నా దగ్గర కదా స్ట్రక్చర్ ఉంది. అమ్మా, ₹1,00,00,000 అంటే, కోటి అంటే ఎంత? గట్టి పని చేస్తే 1 year. ప్రియమైన దేవుని పిల్లారా, నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అసలు? కాబట్టి వీళ్ళంతా ఏ బ్యాచ్ చెప్పనా? అసలు వీళ్ళకి ఏం తెలియదండి. కానీ ఇంత తెలిస్తే ఇంత మాట్లాడతారు. మాకు ఎంత తెలిసినా ఇంతే మాట్లాడతారు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పని చేసేది నేను, ఆలోచన చేసేది నేను. ఒక పిలుపు విని 450 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసింది నేను. అక్కడ ఫ్లాట్ ఇలా కూడా ఉంటాడా అని ఏమో నన్ను పరీక్షిస్తున్నాడేమో మా పెద్ద లీడరు, అంతే కదా. అసలు వస్తున్నారా అని పిలిచాడేమో, ఎవడో తెలుసు. చెప్పలా. తెల్లవారుజామున 5 గంటలకి నాకు మెసేజ్ అని చెప్పలా, పోస్ట్ పడగాడు అంతే. మరి నేను ఫోన్ చూడాలి కదా. చూడకుండా వచ్చేసమ్మా అలసిపోయినా అంటే ఇప్పటివరకు నొప్పులు లేవు, నిద్ర కొంచెం తక్కువ ఉంది, ఇబ్బంది లేదనుకో. ఎంత నమ్మకం చెప్పండి.
ట్రావెల్ అయ్యి వచ్చి 5 గంటలకు లేచి మళ్ళీ సెషన్ ఇవ్వాలంటే ఎంత కష్టం. అక్కడ టైటిల్ ఆయనే పెట్టాడు, 21 రోజుల ధ్యాన ఛాలెంజ్ అని. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నేను మాట్లాడాలి. నాకు టైటిల్ చెప్పలేదు, టైము చెప్పలేదు, ఫోను చేయలేదు, జస్ట్ మెసేజ్ పెట్టాడు అంతే. ఇవాళ అంశం అరుణ్ కుమార్ సిల్వర్ డైరెక్టర్ అని పడేసాడు అంతే. అదే చూసుకోకపోతే నడిసిద్ది, అక్కడ ఎవరో ఒకరు నడుపుతారు, కానీ నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది. అక్కడ కదా సక్సెస్ అయింది. ప్రియమైన దేవుని పిల్లరా, దైవ జ్ఞానం ముందు ఎవడైనా తల వంచాల్సిందే. ఎందుకంటే బైబిల్ తెలిస్తే సకల జ్ఞానాలు అధిగమించినటువంటిది. ఇది నువ్వు నిజంగా ఆపోసన పడితే నీ రక్తములో ఉండవలసింది ఆ లెవెల్ ఈ లెవెల్ కాదు, బైబిల్ లెవెల్ ఉండాలి. చాలామందికి రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. కానీ మన రక్తంలో ఉండవలసింది వాక్యం యొక్క పవర్. అది ఉంటే నువ్వు ఏ టైం అయినా సరే లేవచ్చు, చెప్పవచ్చు, వాక్యం సెషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఆమె అంటుంది, నా దగ్గర తాగేవాడికి లేదు. ఎలా? ఆయన దగ్గర ఏముందో ఆయన తెలుసు. ఆయన దగ్గర ఏముందో తెలుసుకోవాల్సింది నువ్వు నేను. క్రైస్తవుడికి ఏం తెలుసండి? విమర్శించాలంటే ఎలాగైనా విమర్శించవచ్చు, ఎలాగైనా వంకలు పెట్టచ్చు. నచ్చకపోతే ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు. నచ్చితే ఇంత వంకర సేవ ఉన్నా సరే ఆ వంకర కొట్టుకుంటే దానికి తాడు కట్టుకోవచ్చు. మనం అప్పుడు వంకర చేసిన అవసరం లేదు. ఆడు వంకర పోయింది కాబట్టి గోడలో కొట్టేస్తే అయిపోతుంది, వంకర చేసుకోవాలి అంటాం మనం. అది నచ్చకపోతే ఇది ఎడ దిగిద్ది అంటాం మనం. మనిషి నైజం. కాబట్టి ఆయన ఏమిస్తే సర్వమానవాళికి దాహం తీరుద్దో ఆయనకు తెలుసు. మధ్యాహ్నం వేళ ఎందుకు అడిగాడో కూడా ఆయనకు తెలుసు. దాహమై కాదు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దాంట్లో ఏమున్నాయి అంటే యోహాను సువార్త 19:28లో నేను తప్పికొనిచున్నాను, అది శరీర దాహం కాదు, ఆత్మ దాహము, ఆత్మల కొరకు దాహము. పైన చూస్తే ఎట్లా? ఇది ఆనాటికి సంబంధించిందేనా, జీవితకాలానికి సంబంధించిందా? ఇది మనకు తెలియాలి. ఇక 6వ మాట ఉంది, 19:30 యోహాను సువార్త. సమాప్తమైనది, విజయనాదం సమాప్తమైంది అంటే అర్థమైంది. కంప్లీట్గా నా బ్రతుకుని విజయపదం నడిపించాను. అది సమాప్తమైనది. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి మరణానికి ముందు ఏమనుకో తెలుసా? నేను నా కుటుంబానికి కావలసినంత మేలు చేశా, నా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసా, ఇక నేను పోయినా పర్వాలా. నిజం. ఇలాంటి తత్వంతో చనిపోతే నిజంగా ఎంత అదృష్టం క్రైస్తవుడు. సావు ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా ఆగదు. వెనక ముందు అంతే. వాళ్ళు ముందు పోయారు, మనం తర్వాత పోతాం. మొత్తానికి పోవాల్సిందే. ఎవడు భూమి మీద ఉండటానికి లేదు. నా పీరియడ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఇలా ఉండాల్సిందే. అది వస్తే పోవాల్సిందే. అది ఎవడైనా కానీ. క్రీస్తే పోయాడు, మనం పోమా? ఏదో ఏడో గుట్టు కట్టుకుని మూడేటట్టుగా ఫీల్ అవుతుంటాం మనం. కానీ ఆ మరణానికి ముందు ఏమి సాధించావు? వాక్యంలో ఎదిగావా? నీ కుటుంబాన్ని ఎదిగించావా? వాక్యాన్ని ఆపోసం పట్టావా? ఎప్పుడు మంది మీద కూడా ఏడుతూనే ఉంటావా? ఇదేనా? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఒకరితో మనకెందుకండి? నాకు నేనే పోటీ, నాకు నేనే. ఇది బైబిల్ ఓడిది. నా కారుకి వెనక అదే ఉంటుంది, వెనకాతల. నాకు నేనే, నాకెవడో పోటీ కాదు. సమాప్తమైనది. క్రీస్తు వారి బ్రతుకులో 33.5 yearsలో ఆయన చేయాల్సింది మొత్తం చేశాడు. శిష్యులు నిలబెట్టుకున్నాడు, వాక్యాన్ని అందించాడు, నేర్పాడు. ఇక వాళ్ళు ప్రపంచానికి అందిస్తారు, నేను అందించాను అనుకున్నాడు. కథం శిలువులోకి వెళ్ళాడు. మళ్ళా ఒకసారి ప్రపంచాన్ని ఆలోచింపజేసే మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యే 7 మాటల, ఆ 7 మాటలే బైబిలా? ఏం మాటలండి ఇవి? ఏం మాటలు అసలుకి? నువ్వు వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు రా గుండుడా. అది అందుకే చాలామంది పాస్టర్కి నెత్తి మీద బొచ్చు ఉంటుంది. ఎందుకో తెలుసా? వీడికి వేస్ట్ ఉన్నా. అది ఎందుకు వీడికి ఇంకా విజయనాదం.
మన మరణానికి ముందు విజయనాథముతో సగర్వంగా నువ్వు కళ్ళు మూసేంత స్థితికి నువ్వు ఎదగలిగావా? ఇది ఎవరికి సంబంధించింది? అందరికీ. ఇక 7వ మాట లోకాసువార్త 23:26-46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దీంట్లో ఏముంది? సమర్పణ. అప్పగించుకొనుచున్నాను, సమర్పణ. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. ఆయన సిలువలో లాస్ట్ గుర్తు చేస్తున్నాడు, భూమి మీద బ్రతికుండగానే క్రైస్తవ పిల్లలారా మీరు మీ దేవునికి సమర్పించుకోండి. అలాగని మన పనులు మనం చేసుకోవద్దని కాదు. అక్కడ నీ పనులు నువ్వు చేయాలి, ఆ పనులను విజయాన్ని సాధించాలి. ఒక క్రైస్తవుడు ఓడిపోతే దేవుడికి అవమానం. అందుకే ఈ రోజున ప్రపంచంలో ఏ వస్తువు కనిపెట్టినా క్రైస్తవుడే కనిపెట్టాలి. ఏదైనా మీరు చూడండి, క్రైస్తవుడే కనిపెట్టాడు. చేతికి పెట్టే వాచ్ అయినా, ఎగిరే విమానమైనా, ఎలిగే బలుగైనా, ఫోన్ అయినా, మరి ఏదైనా దీని వెనకాల మేకర్ ఉన్నాడంటే వాడు క్రైస్తవుడే. క్రైస్తవుడు అంటే విజయానికి చిహ్నం తెలుసా? ఇవాళ అక్షరాల లిపిని తీసుకొచ్చి బుక్కులో తీసుకురావడానికి కూడా కారణం క్రైస్తవుడే. రాసే ఇంకు క్రైస్తవుడే, పెట్టే స్పెట్స్ క్రైస్తవుడే, వాడే ఫోను క్రైస్తవుడే, కూర్చునే చైరు క్రైస్తవుడే, ఎవ్రీథింగ్. ఇది విజయం అంటే. దేవుడికి నువ్వు సమర్పించుకుంటే నీకు దేవుడు అందించే జ్ఞానం ఎట్లుంటుంది అంటే ఇలా ఉంటుంది. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా లోకములో కాదు, దేవుడి దృష్టిలో కూడా అప్లైనగానే ఉంటాడు. నాకంటే బాగుండాలని కోరుకుంటాడు దేవుడు మనల్ని. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యామో, శరీర యాగముగా మనం దేవుడికి సరెండర్ అయితే ఆ రోజున ఖచ్చితంగా దేవుడు అందించే విజయం మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవుడితో మేకింగ్ చేయబడి ఉంది ఈ రోజున. డీజిల్ అయినా, ఆటో ఏదైనా కానివ్వండి, ఇంకా చెప్పడానికి లేదు. ఇంకా కంటికి కనబడే ప్రతీది క్రైస్తవుడి యొక్క జ్ఞానమే. అంతే, క్రైస్తవుడి జ్ఞానమే. ఎప్పుడు దాని కూడా సమర్పించుకున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకున్న దేవుడి మాట తీసుకొని దేవుడికి ఎప్పుడైతే అంకితమయ్యామో నువ్వు ఎనీ టైం విజయభవన దీవింపులోనే ఉంటావే తప్ప మరొక దాంట్లో ఉండవు. నీ ఫెయిలే లేదు అని చెప్పాలనుకున్నాడు దేవుడు. అంటే కింద నుంచి చూస్తే సమర్పించుకో అంటున్నాడు, విజయనాథంతో దేహాన్ని ముగించమంటున్నాడు. అది శరీరం దాహం కాదు, ఆత్మ దాహం గుర్తిరగమంటున్నాడు. వేదన అప్పుడే కాదు ఎప్పుడైనా ఉంటుందని చెప్పాడు. సంబంధం, రక్షణ, క్షమాపణ, ఇవన్నీ కూడా బైబిల్లో సంబంధించినవి కావా? ఆదికాండం నుండి ప్రకటన వరకు 7 మాటలు ఆంతర్యాలు కావా? భావాలు కాదా? ప్రతి ఓడు నీ బైబిల్ ట్రైనింగ్ చేస్తాను. ఏం నువ్వు చేసేది బొచ్చు, నువ్వు చేసేది ఏమన్నాడు బైబిల్ ట్రైనింగ్? నేను పెట్టానికి ఎగ్జామ్ చచ్చిపోతావు. అది నెల పోవటం, 1500 కట్టడం, 5000 పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకోవటం, బీబీలేకలు అది చెబుతుంటాడు ఇక్కడ. అది బీబీలేక కాదు, బోసులేకలు. అది సర్టిఫికేట్ కొనుక్కోవటం ఏంటి రావులే? సర్టిఫికేట్ కొనుక్కోవటం ఏంటంటే మెరిట్లో పాస్ అవ్వు అని చెప్పు. రే మెరిట్లో పాస్ అవ్వు. ఒరే లంచంతో ఉద్యోగం కొనుక్కుంటాడు, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను అంటాడు. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత చిన్న నాలెడ్జ్ కూడా తెలియకుండా ఎలా బతికేస్తారు భూమి మీద? బతికితే బతకని మనం పట్టించుకోం. కానీ మధ్యలో దేవుడిని ఎందుకు ఇట్లా అవుతున్నా నాకు అర్థం కాదు. నీకు బైబిల్ రాదనుకో, ఒప్పుకో. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఆలోచన చేయాలి. ఎవడు కొట్టాడు ఇక్కడ? ఏడు మాటల అర్థాలు, దాని యొక్క ఉద్దేశాన్ని మరొకసారి మనం ఈ 3 మాటలతో ముగించుకుందాం. 5:8 రోమా ఫాస్ట్. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది 7 మాటలు కాదా? ఇది 7 మాటల సారం కాదా? క్రీస్తు గురించి కాదా?
నువ్వు ఎవరి గురించి అయినా సొల్లేసుకో, మేము పట్టించుకోం. కానీ క్రీస్తు గురించి ఒక్క మాట అన్న ఆంధ్ర పాస్టర్లాగా నేనైతే ఊరుకోను. ఖచ్చితంగా కోసికారం పెడతా ఎవడైనా కానీ, అది బయటైనా లోపలైనా సరే. రక్షణ టీవీలో మాట్లాడితేనే ఎవడు రాలా, ఇంకా ముందు వస్తారా ఏమైనా దేవుని పిల్లరా? ఎంత గొప్ప ఓటు చూడండి, అది ఎంత ఎంత స్పష్టంగా ఉంది. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనపై దేవుడు ఎంత ప్రేమను కురిపిస్తున్నాడయ్యా అంటే, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. మనమేదో పుణ్యాత్ములు అయిపోలా, ఇంకా పాపులుగానే ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ఆలోచించి, పాపులంటే 1, 2, 3, 4 ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పటికే దేవుడి మాట వక్రీకరించేస్తున్నారా బాబు, ఇప్పటికీ. ఇక నుంచి కాదు, ఇలా వక్రీకరిస్తున్నామన్న మనసు మనకు ఉంది కనుకనే అది బాగు చేయడం కొరకే క్రీస్తు శిలువలో మరణించారు. మరణించే ముందు 7 మాటలు చెప్పారు, గుర్తు చేసుకోవాలి. చనిపోతారు పెద్దలు, చనిపోయే ముందు తనకిష్టమైన వాళ్ళని పిలుస్తుంటారు. ఆ మనవన్నో ఎవరినో పిలిచి చెవులో ఏదో చెప్తుంటాడు. ఎవరిని మీరందరూ దూరం పోయి అంటాడు, అదే దూరం వెళ్ళండి మీరంతా అంటాడు. ఆ మనవన్నో మనవాళ్ళలో కొడుకుని ఎవరినో ఒకరు పిలుస్తారు, ఇష్టమైన వాళ్ళని, నమ్మకస్తుల్ని పిలిచి చెవులు ఏదో చెప్తాడు. ఆ 100 ఏళ్లలో చెప్పిన సహవాస మాటల కన్నా లాస్ట్లో చెప్పిన ఆ ఒక్క మాటే 100 ఏళ్లకు సంబంధంగా కలిగి ఉంటుంది. ఎంత గొప్పదండి అది. అందరూ అడుగుతారు, ఏం చెప్పాడు మీ తాత శివులు, ఏం చెప్పాడంటే, ఏదో చెప్పాడారా వదిలే, దాని గురించి నువ్వు చూసుకుంటలే అంటుంటే. అరే నువ్వు చూసుకుంటే ఏం చెప్పాడు చెప్పమంటే, బతుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా, కానీ అప్పుడు ఎందుకు చెప్పాడు? అప్పుడు చెప్పిన మాట, బ్రతుకున్న చెప్పిన మాటలు అన్నిటికంటే గొప్పదై ఉంటుంది. అంటే ఆ మాటలు తక్కువని కాదు అక్కడ, ఆ మాట అంత వాల్యుబుల్. క్రీస్తు వారు సిలువలో 6 గంటలు, ఉదయం 6 గంటలకు వెళ్తే 9 గంటలకే గోల్గొతా కొండపై వేస్తే, ఆ గోల్గొతా నుంచి 9 to 12, 3 ఇంచుమించుగా 6 గంటల పాటు సిలువలో ఉండి 7 మాటలు మాత్రమే ప్రపంచానికి అందించాడంటే, ఒక్కొక్క మాట వెనకాల ఎంత సుదీర్ఘమైన ఆలోచన చేశాడు. 40 రోజులు సినాయి పర్వతం మీద మోసైతే దేవుడు ఎంత జ్ఞానంతో చెప్పుంటాడు. క్రీస్తు ఎంత ఆలోచన చేసి 7 మాటలు అందించుంటాడు. ఇది కదా మనం లోకానికి చెప్పాలి. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు, సిలువలో 7 మాటలు చెప్పి. ఆ 7 మాటలు ధ్యానించుకుపోతే ఎట్లా? అలాగని మధ్యలో ఇవి రావా? వస్తాయి, కానీ ఇవన్నీ కలిపి ఆ రోజే వస్తాయి. సంవత్సరం మొత్తం ఇవన్నీ రావా? అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తూనే ఉంటాయి, కానీ ఇవన్నీ కలిపి వచ్చేది మాత్రం ఒకటే. ఆ ఒక్కరోజే ఈరోజు. దీన్ని ఈడవ రకాలంటానికి 1 Pétరు 2:22 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యెరూషలేము వీధుల్లో కొడ దెబ్బలతో నడుస్తున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? మన పాపాలని మ్రాను ఆకారములు నీకు చూపిస్తూ మోస్తున్నాడని. నా పాపాలు మోస్తున్నాడా? మనం ఏం చేస్తాం అట్లంటే వీడిని ఏమనాలి మీరు చెప్పండి? ఏమనాలి? మనమేం చేస్తాం అట్లంటే? రోడ్డు మీద బైక్ పోలీసుడు పట్టుకుంటాం, ఏదో జరిగింది మొత్తం తీసుకెళ్ళి మనం జైలు పడేశాడు. ఎందుకంటే మన మామూలుగా ఉండదు రూల్స్, ఏదో బ్రతిమాడుకుంటే అయిపోద్ది, జైల్లో పడేశారు. ఆ మధ్యలో జరిగింది ఏంటి అంటే అక్కడ నీకు ఆలోచన వచ్చింది. ఇది కూడా అంతే. మ్రాను అంటే ఏంటో నీకు అర్థమైతే మనకు జీవితం బోధపడింది. యెరూషలేము వీధుల్లో మోసింది పచ్చి మ్రాను, కానీ ఇప్పుడు చెబుతున్నాడు పాపాలు అంత పచ్చిగా ఉన్నాయి, అందుకు మోసాడు. ఇప్పటికైనా మనిషి మారాలి కదా. ఎందుకు సిలువ మోసాడు రా అంటే ఇది ఎందుకు మోసాడు? ఇవన్నీ పక్కన పెట్టి ఒక లొట్టంగాన్ని తీసుకొచ్చి పైన పెట్టి ఆడికి యేసుక్రీస్తు వారిలాగా పెట్టేసి ఇప్పుడు అట్ట ముక్కలతో అని తిప్పుతుంటారు రోడ్డు మొత్తం. ఆయన పాపాలు మోసాడు రా అంటే అట్ట ముక్కలు మొత్తం.
పాస్టర్ గొప్పడు మరి, ఊర్లో పాస్టర్లు అందరూ అవలగాలే. బొమ్మ కోసం ట్రైనింగ్ చేయటం, బొమ్మ కోసం ట్రైనింగ్ చేయటం, బొమ్మ కోసం ట్రైనింగ్ చేయటం. ఎండాకాలం అయితే ఏసీ నుంచి బయటికి రారు పాస్టర్లు, తెలుసా మీకు? సాయంత్రం 6 తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు బిజీగా ఉన్నాడు అయ్యగారు అమ్మగారు అంటారు. బిజీ అర్థమైంది, గుర్ర పెడతాడు అక్కడ. బకాసుడు కంటి గొప్పడు. అదే కష్టపడి పని చేస్తే ఒంట్లో ఉన్నటువంటి చెమట బయటికి వెళ్ళిపోతే తిరిగి బాడీ మరలా కొత్తగా ఉంటుంది. ఈ చెమట పోకుండా ఎవడైతే దాచుకుంటాడో, కాసుకుంటాడో, కాపాడుకుంటాడో వాడికి అష్ట రోగాలు వస్తాయి. ఎందుకు పెట్టాడు శ్వేతరంధ్రాన్ని? పని లేక పెట్టాడా? చెమట పోవాలి, కరెంటు పోతే చాలు క్రైస్తవులు. ఇప్పుడు ఏం చేయాలి? ఏసీలు వేయాలి మరి. అది అలా చేస్తారు సంఘాల్లో. ఎందుకంటే మొత్తం పైసామే పరమాత్మ, పైసా వసూలు, ఆ టైప్ ఉంది బోధ. ఇప్పుడు యెరూషలేములో మోస్తున్న సిలువ పచ్చిమరాలని చెప్పగలిగారు, కానీ భూమి మీద మన బ్రతుకుల్లో ఇలాంటివి ఉన్నాయా, దీని కొరకేనా ఆయన మోసింది అని దాన్ని చూసినప్పుడల్లా ఆయన జ్ఞాపకం వచ్చిద్దేమో అని ఒక చిన్న ఆశ కదా దేవుడిది. దానికి నీరుగా చేస్తాడు వీడు. 3:16 ఎంత గొప్ప మంచివాడు యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును, ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే వాక్యం ముందు నమ్మకం ఉంచటం. వీడు ఏకంగా వాక్యం అట్టా, వాక్యం ఎట్టా, అది ఇదని వీడు మాట్లాడుతుంటాడు, సంఘంలో అందిస్తూ ఉంటాడు. ఇంకా వీడికి ఎట్టండి పశ్చాత్తాపం లభించేది? వీడికి గుడ్ ఫ్రైడే కాదు, వీడికి గుడ్ ఫ్రై డే లేదు ఇంక వీడికి. గుడ్ ఫ్రై వీడిని బాగా ఎంచు తినాల్సిందే ఇంకా మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల వెనకాల క్షమాపణ, రక్షణ, సంబంధం, వేదన, శరీర దాహం కాదు ఆత్మల దాహం అని, విజయనాథంతో జీవితాన్ని ముగించాలని, దేవుడికి సమర్పించుకోవాలని, అందుకోసమే క్రీస్తు యెరూషలేము వీధుల్లో సిలువ మోసాడని, మన పాపాలని కొరకు మరణించాడని, అందుకే దేవుడు కుమారుని లోకానికి పంపాడని ధ్యానించుకోవటం కొరకే గుడ్ ఫ్రైడే. ఇది ఈ రోజేనా? ఇది ఎప్పుడే మరణించాడా? మరణించడం నిజం. ఏ రోజైతే ఏంటి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వక్రీకరించే బుద్ధి ఉన్నోడికి ఎప్పుడు వాక్యం అర్థం కాదు. మంది మీద పడి ఏడ్చేవాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. 100%. నీ పని నువ్వు చేసుకో, చేత కాకపోతే మూసుకో. అది ఎదుటోడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, తెలుసా? పనికిరాని బూడిద కూడా ఒక ప్రదేశం నుంచి వస్తే విభూతిగా మారుతుందంట. మనమేం బూడిద అంటుండగా ఒక ప్లేస్ ఎంచుకుంటుందంట. ఆ బూడిద కోపం వచ్చి, నన్ను బూడిద అంటావు, నీ సంగతి చెప్తా అని చెప్పేసి అది వెళ్ళిపోయి అలా తిరిగేసి ఒక ప్లేస్ ఎంచుకుంటుంది. ఇవన్నీ ఎందుకులే, మీకు అర్థమైపోతుంది. ఆ ప్లేస్ నుంచి బయటకు వస్తే ఇప్పుడు అది విభూతి అవుతుంది. ఇప్పుడు నువ్వు దానికి మొక్కాలి. ఇప్పుడు దేన్నైతే వద్దనుకున్నావో దాన్ని మొక్కాలి. అది కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయకూడదు, నాలంటూ అసలుకే వేయకూడదు. అది ఎందుకంటే మామూలుగా కొట్టం ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి బ్రతుకున్నంత కాలం, బ్రతుకు కాలంలో ఎలాంటి లొట్ట పీసుగాడికైనా సరే లొట్టల పగులుతాయి అన్నమాట. అది వాక్యాన్ని ఎవడేమన్నా ఒప్పుకోను. ఈ నీ బతుకుందా, కొంపలార్చే బతుకు, మందిని ముంచే బతుకు, మంది కష్టం మీద బతికే బతుకు, అది కానికేసి నా కష్టం అని చెప్పుకుని అబద్ధ బతుకు, లంగా బతుకుందే బతుకు. యశులు చెప్పుకో, ఆడోళ్ళ దగ్గర చెట్ల కింద కూర్చొని యశులు చెప్పు. నేను కలుతుంటారు కదా చాలామంది, వాళ్ళ దగ్గర చెప్పు. అది అక్కడక్కడ కలుతుంటారులే, అలా చెప్పు. అలా హెచ్చులు చెప్పుకో. ఎవడతున్నాడు కార్చే అక్కడ హెచ్చులు, ఎవడో చూసినా ఉన్నట్టుగా ఉంటాం, పట్టించుకోం. కానీ నీ నోటుకుంటా వాక్యం వ్యతిరేకంగా వచ్చింది అని తెలిస్తే కొడక ఒకటే సర్రా వరుస అయిపోతారు. పాట, సినిమా పాట కాదు ఇది. కాబట్టి ఆడవాళ్ళ దగ్గర హెచ్చులు కొట్టుకుంటావా, కొట్టుకో. పిల్లం దగ్గర వేసుకుంటావా, వేసుకో. చుట్టాల ముందు వాడుకుంటావా, వాడుకో. వాక్యాన్ని మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి.
పొరపాటున ఆ రీలు కనుక నా చెవికి అందిందా, నీ పని ఇంకా శాప రుద్దుని రుద్దడమే ఇంకా. కాబట్టి ప్రేమ దేవుడు ఒక ఆయన అంటాడు, అన్నా ఏం ప్రసంగం అన్నా, చచ్చిపోతున్నావు అన్నాడు. చచ్చిపోండి మరి ఎవడుతున్నాడు, నువ్వు చస్తే నేను ఎడుతానే ఏంటి, మా నాన్న చస్తేనే నేను, నువ్వు చస్తే ఎడుతానా, ఎడుతావా? నువ్వు చచ్చావనుకో ఒకటే దేవుడికి ఒక దరిద్రం తొందరగా పోయింది ప్రభా, థ్యాంక్స్, వీడు బతుకుంటే ఎన్ని కుటుంబాలు వచ్చేవాడు వాక్యం చెప్పి, నిజం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఇంకో మంచి మాట చెప్తా. ఆర్ఆర్కే మూర్తి గారు వైశ్యాసు బైబిల్ని తప్పుపడదామని ఎన్నో ఆయన సాక్ష్యాలు ఎన్నో, ఒక మొక్క చెప్తాను. బైబిల్ని తప్పుపడదామని ఎంతో ట్రై చేశాడు. అది చదవంగా ఎన్నో తప్పులు బయటపడటం ప్రారంభించి ఈయన కాబరైపోయాడు. అంటే ఎలా చదివాడు చూడండి బైబిల్ ఆయన. అది చిన్నగా చెప్పాను అనుకుంటున్నామేమో, ఆయన జీవితాన్ని మార్చేసింది. తప్పులు దొరకలేదు, నా తప్పుడు బ్రతుకుని మార్చిందని చెప్పాడు ఆయన. ఒక వైశ్యుడు క్రైస్తవులు అయ్యుండి దేవుళ్ళు మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్నే పిలిచాడు, మా కుటుంబం దేవుడికి చాలా ఇష్టం, మేమే సంతలు ఎక్కువ ఇస్తాం, మేమే అని చెప్పుకుంటామే. ఇది ఆడింగుడికి తక్కువ, ఆడమోహోడికి ఎక్కువ. నీకు ఎలా కనపడుతుంది తప్పులు? అన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. నేను 10 ఏళ్ళ మంది వాక్యం వింటున్నాం, కానీ అరుణ్ కుమార్ గారు నాకు ఈ మాట చెప్పాలి. ఏ మాట చెప్పాలి నేను? అసలు నేను చెప్పని మాట ఏముంది? 1618 ప్రసంగాలు ఉన్నాయి. ఏ రీల్ అయినా సరే దాంట్లో ఏమైనా క్యాచ్ చేసావా? బుర్ర మొత్తం దరిద్రమేనా, మొత్తం దరిద్రమేనా. 3000 రూపాయలు పెట్టి కొన్న డిస్క్, ఇది హార్డ్ డిస్క్ ఉందో ఇంచుమించుగా 1000 టీబీ స్టోర్ చేసింది. అది కేబీలు కాదు, ఎంబీలు కాదు, జీబీలు కాదు, టీబీ 1000. మామూలు విషయం కాదు అది. 1300 గ్రాములు దేవుడు ఇంత గొప్పదా ఈ యొక్క డిస్క్నిస్తే, ఆ డిస్క్నిస్తే ఈ రోజున ఏం చేసావో తెలుసా? దీని నిండా దరిద్రాన్ని నింపుకొని నిజానికి వాస్తవానికి అసలుకి వెళ్ళకుండా ఫిల్ చేసుకున్నాం. ఇంకా ఏ ఎక్కితే మేము వెళ్ళలేదు. ఇది ఎందుకంటే నువ్వు కాబట్టి అబద్ధం ఆడవాళ్ళు ఆడితేనే బాగుంటుంది, మగవాళ్ళు ఆడితే ఆడింగోళ్ళలాగా ఉంటుంది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణం వెనకాల సిలువలో ఎందుకు పలికాడో, దాని ఉద్దేశం ఏంటో స్పష్టంగా, క్షుణ్ణంగా, నిర్ముఖమాటంగా ఈ ప్రసంగాన్ని మీ మధ్య తెచ్చాను. కాలే వాళ్ళకి కాలుద్ది, మండే వాళ్ళకి మండుద్ది, కానీ నాకు మాత్రం హ్యాపీ అది. కాబట్టి 7 మాటల ఆంతర్యం, ఏడుపు గుట్టు మొఖాలకు ఏం తెలుసు అంటే నిజమే కదా, ఏం తెలియదు. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఇంత గొప్పదా అంటే ఆయన మరణం నా కొరకు కాబట్టి అంత గొప్పది. ఆయన మరణం నాకు జ్ఞానం ఇవ్వటానికి కొరకు కాబట్టి అంత గొప్పది. క్రీస్తు మరణం నన్ను ప్రేమించాడు కనుక నేను క్రీస్తుని ప్రేమించాలని చెప్పటం కొరకు అంత గొప్పది అని ఎప్పుడైతే ఒక మనిషి దేవుడికి సరెండర్ అవుతాడో నిజంగా వాడి జీవితం ఎప్పుడు కూడా గుడ్ ఫ్రైడేనే హ్యాపీగా ఉండిపోతుంది. ఈరోజు అందరూ వెళ్తుంటారు అమలాకు, కానీ నిజమైన క్రైస్తవుడు సంతోషపడాలి. నా కొరకింత జరిగింది, నా కొరకింత మేలు చేశాడు, నా కొరకింత జరిగింది, హ్యాపీ. ఆదివారం వచ్చింది కదా, తిరిగి లేచాడు బాబు. ఇప్పుడు ఈ ప్రేమించిన వ్యక్తి, ఈ ప్రేమను పంచుతున్న వ్యక్తి, ఈ 7 మాటల మన సారాన్ని, 66 పుస్తకాల జ్ఞానాన్ని ఆ రోజు నుంచి మొదలు పెట్టమని ముళ్ళుగర్ర పట్టుకొని చెప్పకనే చెబుతున్నాడు. ఇక నుంచి భయం, ఈరోజు ఆనందం, ఆదివారం నుంచి ఒక బాధ్యత, ఒక భయం, ఒక కమిట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇది రివర్స్. ఈరోజు ఏమో ఏడుతుడు, ఆ రోజు ఏమో నవ్వుతుడు. మరి వీడెవడో నాకు తెలియదు, మెంటల్ ఫెలో. ఈరోజు ఆనందం, నాకు ఇంత జ్ఞానం ఇవ్వటం కొరకు, నన్ను ఇలాంటి మనిషిగా చూడటం కొరకు, నా క్రీస్తుని మాటలు చెప్పాడా, ఇంత జ్ఞానం ఇచ్చాడా అని నేర్పినప్పుడు సంతోషపడాలి. పాస్ అయితే సంతోషపడాలి. ఏడ్చుకుంటా నిజంగా నేను పాస్ అయ్యానా, ఇంకా నేనేం చేస్తా? నువ్వు కష్టపడ్డా పాస్ అయ్యావు,
రిజల్ట్ వచ్చింది, సంతోషపడాలి. అది ఈరోజు పాస్ అయిపోయావు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, స్టార్ట్ అవుద్ది మళ్ళీ క్లాస్, మళ్ళీ మార్చికి ప్రిపేర్. టెస్టులు 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 టెస్టులు, అంతే. నెల చెప్పటం టెస్ట్ రాయటం, నెల చెప్పటం టెస్ట్ రాయటం, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, మధ్యలో ఇంకా 2-3 పేర్లు పెట్టుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ వచ్చిన రోజు కూడా ఏడితే మనం ఏం చేస్తామండి? నవ్వాలి ఆ రోజు. క్రీస్తు మరణం ఈ రోజున క్రైస్తవ్యానికి ఆనందదాయకం. ఇన్ని సంగతులు అర్థమైతే, అర్థం కాని మందంతా ఏడుతుంటే మనం ఏం చేస్తామండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అందుకని ఏడుపు కొట్ట మొగాలకి ఏం తెలుసు అంటే ఇలా ఏడుతూనే ఉంటాడు పాపం. కాబట్టి 7 మాటల యొక్క ఆంతర్యం చాలా గొప్పది. క్రీస్తు ఈ మాటలు దీవించి మన ఆలోచనలు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.